సోమవతి అమావాస్య విశిష్టత ఏంటి? ఒక్కొక్క ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్కొక్క ఎండు ఖర్జూరాన్ని రావి చెట్టు దగ్గర ఉంచాలి. 108 ప్రదక్షిణలు పూర్తికాగానే ఆ ఎండు ఖర్జూరాలు ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందవచ్చు. అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలి. అశ్వత్థాయ వారే న్యాయ సర్వైశ్వర్య ప్రదాయిని అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఎవరైతే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళ కుటుంబాల్లో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత పావురాలకు గింజలను ఆహారంగా వేయటం ద్వారా, సూర్యుని ధ్యానం చేసుకోవడం ద్వారా